టీవీ45 న్యూస్. రైతులపై జగన్మోహన్ రెడ్డిది కేవలం కపట ప్రేమే. మొంతా తుఫాను వచ్చినప్పుడు ఎక్కడ దక్కున్నావు జగన్? పంట నష్టం అంచనాలు తప్పు అని నిరూపించే దమ్ముందా జగన్? రైతులకు పంటల బీమా చెల్లించకుండా మోసం చేసింది నువ్వు కాదా జగన్? టెక్నాలజీతో తుఫాను నష్టాన్ని తగ్గించిన ఘనత చంద్రబాబుది. నష్టపోయిన ప్రతి రైతును ఆదుకునే బాధ్యత మా ప్రభుత్వానిది మంత్రి సారథి అన్నారు. జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలకు మంత్రి పార్థసారథి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వైసీపీ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతులపై చూపిస్తున్నది కేవలం కపట ప్రేమేనని, రైతుల పట్ల చిత్తశుద్ధి లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డినని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. మొంతా తుఫానుకు 10 రోజుల ముందు, తుఫాను తర్వాత వారం రోజులు ఎక్కడ దాక్కున్నావో ప్రజలకు చెప్పగలవా జగన్ అని మంత్రి తనదైన శైలిలో జగన్మోహన్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటాం. మొంతా తుఫాన్ కారణంగా నష్టపోయిన ప్రతి రైతుని, ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటాం. తుఫాను కారణంగా నష్టం జరగకుండా ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికార యంత్రాంగం, కూటమి నాయకులు, కార్యకర్తలు తుఫానుకు 3 రోజుల ముందు నుండి ప్రజలను అప్రమత్తం చేసి తుఫాను తర్వాత సహాయక చర్యలు చేపట్టారు. వాతావరణ శాఖ కానీ ప్రభుత్వం కానీ అప్రమత్తం చేసిన విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యమంత్రి గారు 29 తారీఖు ముందే దాదాపు 48 గంటల ముందు నుంచే ప్రభుత్వ యంత్రాంగాన్ని సమన్వయం చేసుకుని, ప్రభుత్వ యంత్రాంగాన్ని, సెక్రటరియట్లో యంత్రాంగం కానివ్వండి, జిల్లాల్లోని యంత్రాంగం కానివ్వండి, కలెక్టర్లు అందరినీ కూడా సమాయత్తం చేసి ఎటువంటి పరిస్థితులు ఎదురైనా కూడా ఎదుర్కోవటానికి సిద్ధం చేసిన విషయం మనం కూడా చూసాం. యంత్రాంగాన్నే కాకుండా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని, అదేవిధంగా జనసేన, బీజేపీ నాయకుల్ని, కార్యకర్తల్ని, వారిని కూడా ఈ తుఫాను, ఈ మోంతా తుఫాన్లో ప్రజలు ఎదుర్కొనే సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండి, వారికి అందుబాటులో ఉండి, ఏదైనా సమస్య వస్తే వెంటనే అధికారులకి సమాచారం ఇచ్చి వారిని ఆదుకోవాలని, అదేవిధంగా రిలీఫ్ క్యాంపులు ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేసిందో ఆ క్యాంపు నిర్వహణలో అన్ని విధాలా సహకరించాలని, ఈ తుఫాను కార్యక్రమాల్లో పాలు పంచుకొని మనకి ఘన విజయాన్ని అందించిన ప్రజలకి సేవ చేయాలని చెప్పేసి కూడా ఆదేశించడం జరిగింది. సో దాంట్లోనే మీ అందరూ కూడా చూశారు, కూటమి ప్రభుత్వం, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు కూడా ప్రజలకి అందుబాటులో ఉండి ఏదైనా సమస్య వస్తే వెంటనే స్థానిక అధికారులకి తెలియజేయటం అవన్నీ కూడా మనం చూసాం. కానీ ప్రధాన ప్రతిపక్ష నేత హోదా కోరుకునే పులివెందుల శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి గారు మోంతా తుఫాన్ ప్రెడిక్టెడ్ డేట్కి వారం రోజుల ముందు, వారం రోజుల తర్వాత వారి పార్టీ నాయకులందరూ కూడా బెంగళూరులోనో, హైదరాబాద్లోనో, మద్రాసులోనో సేద తీరుతూ తుఫాన్ అంతా ఎలిసిపోయి సమస్యలు ఏమీ లేవు అన్నప్పుడు కలుగుల్లో నుంచి ఎలుకల్లాగా బయటకు వచ్చి ఈరోజు రోడ్డు మీద పడి బీభత్సం సృష్టించి రైతుల పట్ల, ప్రజల పట్ల కపట ప్రేమని ఏ విధంగా ప్రదర్శిస్తున్నారో మనందరం కూడా చూస్తా ఉన్నాం. ప్రజలందరూ కూడా భయపడుతున్నారు. ఎందుకు వస్తున్నారు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అసలు రోడ్డు మీదకి? ఈ తుఫాన్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ఆ 2 రోజులు ముందు కానీ తర్వాత కానీ కనీసం ఆ మొహం చూసి కనీసం ఒక వాటర్ బాటిల్ అని అందించారని చెప్పేసి అసహించుకున్న పరిస్థితులు కూడా మనం చూసాం. నేను అడుగుతా ఉన్నాను, ఇతర రాష్ట్రాల్లోని నాయకులు కానీ, తటస్థులు ఎవరైతే ఉంటారో, లేదు మన రాష్ట్రంలోని తటస్థులైనా సరే, ఈ వైఎస్ఆర్సీపీ 70 km at 7 hours ప్రోగ్రాం ఏదైతే ఉందో ఆ ప్రోగ్రాం రైతుల్ని పరామర్శించడానికి అన్నట్లుందా, లేకపోతే రాజు వెడలే రభసకు అన్నట్లుందా? ఒకసారి తటస్థుల్ని మనస్సాక్షితో అసెస్ చేయమని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నా. నేను
మరి నిన్న కృష్ణా జిల్లాలో మరి ఈ 10 రోజులు ఎక్కడున్నారో తెలియదు, కానీ ఈ నిన్న 10 రోజుల తర్వాత అంటే వారం రోజులు అయింది, 29వ తారీఖు, వారం రోజుల తర్వాత బయలుదేరారు కృష్ణా జిల్లాలకి. స్వాభావికంగా ఏదైతే అబద్ధాలు చెప్తారో అవి చెబుతూ ప్రభుత్వం మీద విషయం చిమ్మే కార్యక్రమాన్ని అసహ్యంగా నిర్వహించారని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. నేను వైసీపీ నాయకుల్ని ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. నేను ఏదైతే మీరు 15 లక్షల ఎకరాల్లో నష్టం జరిగింది, ప్రభుత్వం తగ్గించడానికి ప్రయత్నం చేస్తుంది అని ఏదైతే చెప్పారో మీరు చెప్పండి. ఏ జిల్లాల్లో ఎన్నెన్ని ఎకరాలు పోయినాయో, ఏ నియోజకవర్గాల్లో ఎన్నెన్ని ఎకరాలు నష్టపోయిందో చెప్పండి. వైసీపీ నుంచి ఒక 10 మంది నాయకులు, మీకు ఇష్టం వచ్చిన 10 మంది నాయకులు, మా ముఖ్యమంత్రి గారి అనుమతితో నేను మరో 10 మంది నాయకులం రాష్ట్రాన్ని పర్యటిద్దాం. 15 లక్షలు కనుక నిబంధనల ప్రకారం నష్టం జరగలేదనిపిస్తే, నష్టం జరిగిందని కనుక ప్రూవ్ చేస్తే మీరు వేసే శిక్షకి నేను సిద్ధంగా ఉన్నాను. నేను లేకపోతే మీరు చెప్పింది అబద్ధమని తేలితే మీరు కనీసం అబద్ధాలు చెప్తున్నందుకు ఈ రాష్ట్ర ప్రజలకి క్షమాపణ చెప్తారా అని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. నేను ఇంకా ఎన్ని రైతుల్ని మభ్య పెడతాం, ప్రభుత్వం మీద లేనిపోని అభండాలు వేయటం ఒక ప్రాక్టీస్గా మారిపోయింది జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్సీపీకి. చెప్తా ఉన్నారు కదా, 30వ తారీఖున ప్రొసీడింగ్స్ ఇచ్చారు, 31వ తారీఖు కల్లా ఎన్యూమరేషన్ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని చెప్పేసి. మా ఉద్దేశం ఏమిటంటే, మేము మీకు మెల్లే తుఫాను వెళ్ళిపోయిన తర్వాత బయటకు వచ్చి అప్పటికప్పుడు బట్టలు దులుపుకొని రోడ్ల మీదకి రాలా. మేము మా అధికారులు కూడా బ్రహ్మాండంగా పనిచేసి, మా కలెక్టర్ల నాయకత్వంలో, మా ఎస్పీల నాయకత్వంలో, మా అధికారులందరూ కూడా క్షేత్రస్థాయి నుంచి, గ్రామం నుంచి జిల్లా వరకు కూడా బ్రహ్మాండంగా పనిచేసి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు సాంకేతికతను వినియోగించుకొని వాస్తవాల్ని రెండు ఇంటిగ్రేట్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ఏ రోజుకు ఆ రోజు, ఏ గంటకు ఆ గంట ఎంత నష్టం జరుగుతుంది, ఎక్కడ పంట నష్టపోయింది, ఎక్కడ చెట్లు పడిపోయినాయి, ఎక్కడ స్తంభాలు పడిపోయినాయి అని చెప్పేసి విధంగా పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తాం. మీరందరూ కూడా చాలా తుఫాను చూసుంటారు. తుఫాను వచ్చి వెళ్ళిపోయిన తర్వాత కనీసం వారం 10 రోజులు పరిస్థితులు చాలా దారుణంగా ఉండే. నేషనల్ హైవేస్ మీద కిలోమీటర్ల బారున ట్రాఫిక్ జామ్లు కానివ్వండి, నేషనల్ హైవేస్ మీద అడ్డదిడ్డంగా పడిపోయిన చెట్లు కానివ్వండి, అక్కడక్కడ స్తంభాలు పడిపోయి కరెంటుని రెజ్యూమ్ చేసుకునే పరిస్థితులు కూడా లేని పరిస్థితులు ఉండే. కానీ మోంతా తుఫాన్ మొత్తం ప్రపంచం మొత్తం కూడా ఇది పెద్ద బీభత్సం సృష్టించబోతుందని ఏదైతే చెప్పబడిందో అది వచ్చిన 12 గంటల్లోనే ఎక్కడ అసలు ఈ తుఫాన్ వచ్చినప్పటి నుంచి కూడా ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అవుతుంది కానివ్వండి, ఎక్కడ చెట్టు పడ్డ 1-2 గంటల్లోనే మా యంత్రాంగం మొత్తాన్ని ముక్కలు చేసి పక్కన పడేసి ట్రాఫిక్ ని క్లియర్ చేయటం కానివ్వండి, స్తంభాలు పడిపోతే కేవలం 24 గంటల్లో దాదాపు 830 లేకపోతే 930 అనుకుంటాను స్తంభాలు పడిపోతే వాటన్నిటిని కూడా 24 గంటల్లో, కొన్ని చోట్లయితే కేవలం 5-6 గంటల్లోనే చేశారు. మొత్తం మీద ఒక 24 గంటల్లో చేసి మేము చేశాం. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇంత సమయాత్తంగా యంత్రాంగం ఉంది కాబట్టి పంట నష్టపోయిన రైతులకు కానివ్వండి, పశువులు నష్టపోయిన రైతులకు కానివ్వండి, గొర్రెల కాపర్లకు కానివ్వండి, వాళ్ళకి నష్టపరిహారాన్ని వీలైనంత త్వరగా అందించాలన్న ఉద్దేశంతో ఈ ప్రొసీడింగ్స్ ఇవ్వబడిందని చెప్పేసి మనం చేస్తాం. ఎందుకు? మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి. మాకు అప్పటికే చాలా సమాచార సాంకేతికతను వాడుకొని మరి AI ద్వారా కానివ్వండి, లేదా శాటిలైట్ల ద్వారా కానివ్వండి, ఛాయాచిత్రాలని తీసుకొని శాటిలైట్ ద్వారా తీసుకొని వాటన్నిటి ద్వారా మేము చాలా పక్కాగా AIని వాడుకుని, సాంకేతికతను వాడుకుని కొంత సమాచారం చేశాం కాబట్టి మేము దీన్ని ఇవ్వమని చెప్పేసి ప్రొసీడింగ్స్ ఇచ్చామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. దానికి